మాసం యొక్క ప్రత్యేకత. అవునండి. ఈ మాసం యొక్క ప్రత్యేకత యావత్ ప్రేక్షకులకు తెలియాల్సింది ఏంటంటే ఈ మాసంలో ప్రత్యేకత చలి పెట్టడం. అవునండి. కాబట్టే ఇంతటి చలి ఒకప్పుడు మనుషులని చాలా ఇబ్బంది పెట్టేది. ఇప్పుడు అంటమ్మా వీఆర్ ఇన్ వెరీ లగ్జూరియస్ లైఫ్ అండ్ ఎవ్రీబడి వీఆర్ ఎంజాయింగ్ హాట్ వాటర్ అండ్ సంథింగ్ ఏదైనా కానీ వీఆర్ టేకింగ్. బట్ ఒకప్పుడు సముద్రపు స్నానాలు అంటే దాని పేరు ఏం పేరు కొలను బావిలో నుంచి తెచ్చే నీళ్ళే. ఈ వేడి అలాంటిది వేయలేదు కానీ ఈ స్నానాలు ఆచరించడానికి అంతరార్థం ఏంటంటే మొన్న ఏ మాసం పోయింది తల్లి? వర్షాకాలం పోయినప్పుడు ఏంటంటమ్మా సముద్ర మదనం జరిగిన తర్వాత పవిత్రమైన పుణ్య జలాలన్నీ నిండాయి. అన్ని జలాలంటే ప్యూరిఫైడ్ వాటర్ వచ్చాయి. ప్యూరిఫైడ్ వాటర్ వచ్చిన తర్వాత చలికాలంలో మనం స్నానాలు ఆచరించడం తక్కువ, కాబట్టి రోగాల బారిన పడడం ఎక్కువ. ఈ రోగాల బారిన పడాలి అని అంటే చాలామంది చలికాలంలో చూడండమ్మా ఏదైనా వైరల్ ఫీవర్ వచ్చింది అనుకోండి, ఆల్మోస్ట్ ఒక 15-20 రోజులు స్ట్రక్ అవుతారు. ఇంకా ఎవరికైనా పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దల నుంచి ఎవరికైనా ఇలా రావడం చేత ఏమవుతుందంటే అమ్మా ఈ మాసములో వనమూలికలన్నీ నీళ్ళల్లో ఉంటాయి. ఎందుకంటే గడిచిన 4 నెలల్లో చాలా ప్యూరిఫైడ్ వాటర్ వచ్చాయి. రావడం చేత ఆ నీళ్ళన్నీ అక్కడ జలాలలో అక్కడ ఏదైతే ఉంటాయో కొలనులలో ఉండడం చేత ఆ నీళ్ళని మనం స్నానం చేసి శరీరం మీద పోసుకోవడం చేత రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంటే ఇట్ వర్క్స్ లైక్ ఏ ఇమ్యూనిటీ. ఇది శాస్త్రీయంగా రుజువు చేయబడ్డది. ఇలా ఉండడం చేత నీళ్ళు శరీరం మీద పడినప్పుడు ఏమవుతుందంటమ్మా యూ కెనాట్ గెట్ ఇల్నెస్. ఎందుకంటే ప్యూరిఫైడ్ వాటర్తోని నువ్వు మల్టీవిటమిన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ట్రేస్ ఎలిమెంట్స్ యూ ఆర్ గెట్టింగ్ ఫ్రమ్ ది వాటర్ విచ్ ఈస్ కేమ్ ఫ్రమ్ వెరీ 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 న్యాచురల్. సో ఈ న్యాచురాలిటీ కోసం అన్ని చల్లదనంగా ఉన్న నీళ్ళు వాడాలి. ఒకటి శాస్త్రం ఏమి చెప్తుంది. ఇప్పుడు మీరు అన్నది సైంటిఫిక్గా మాట్లాడితే శాస్త్రంలో ఏమి దాగుందంటమ్మా బ్రహ్మ ముహూర్తాన 3:30 మన వాళ్ళు లేచి చల్లటి స్నానం చేసినప్పుడు అంతఃకరణ శుద్ధిని దేవాది దేవాలకు అప్పచెప్పడం చేత ఒకప్పుడు ఋషి పరంపర ఋషులందరి చేతిలో ఉన్నప్పుడు ఆ శిష్యులందరూ కలిసి ఆ స్నానాలు ఆచరించినప్పుడు ఏమవుతుందంటమ్మా ఎక్కడ లేని యాక్టివ్నెస్ వస్తుంది. అండ్ నవ్ ఆల్సో యూ కెన్ సీ వేడి వాటర్ చేస్తే మనిషి వీక్ అవుతాడు. మీరు గమనించండి. చల్ల వాటర్లో ఏంటంటే మీరు యాక్టివ్ ఉంటారు. అందుకని అప్పట్లో కదా ఇప్పటి కూడా ఏంటంటమ్మా ఆ పరంపర ఉండడం చేత మన దగ్గర స్నానాలు ఆచరించినప్పుడు మనిషి చాలా ఉత్తేజంగా ఉంటాడు, ముఖ్యంగా చలికాలం. ఇప్పుడు అంటే మనం చలికాలంలో అయినా ఏ కాలంలో అయినమ్మా డ్యూ టు మన హ్యాబిట్ వల్ల శరీరాలు పాడవుతున్నాయి. కానీ చల్లనీళ్ళ స్నానాలు ప్రత్యేకత ఏంటి అని అంటే అమ్మా రోగాలు రాకుండా ఉండడానికి. దీన్ని దేవుడితో ముడి పెట్టకూడదు. ఎందుకంటే చాలామంది చల్ల స్నానాలు కార్తీక మాసంలో చేయడం చేత పుణ్యం వస్తుంది అనడం కాదు, శరీరాలు బాగుండి ఆరోగ్యం బాగుండడానికని మన వాళ్ళు వివరించారు. కార్తీక పురాణం రాసింది మన దగ్గర. పురాణాలలో ఎన్నో విభజించే పురాణాలు ఉన్నాయి కదమ్మా, ఆ పురాణాలలో కూడా రాసి సూచించారు. ఎందుకంటే పూర్వీకులు మనకి ఇచ్చిందంతా డాక్యుమెంటేషన్. స్నానాలు ఆచరించడం ద్వారా గొప్పతనం వస్తుందంటే నమ్ముతామా తల్లి? లేదండి కదా. స్నానాలు ఆచరించడం వల్ల గొప్పతనం ఎందుకు వస్తుంది అంటే అమ్మ శివకేశవులు మన ఇంటి ముందే నిల్చుంటారు. కాబట్టి నీ శరీరం శుద్ధిగా ఉంటే మరి పుణ్యం రాదా? కాబట్టి నువ్వు తండ్రి వచ్చేలోపు ఏ సెటరో లేకపోతే ఇంకేదో చుట్టూరు ఇట్ట కూర్చుదాం అనుకో, శరీర శుద్ధి లేనిది ఏ దేవుడు లోపలికి రాడు అనేది అవాస్తవం. వాస్తవం ఏం తెలుసమ్మా, నీ ఆత్మ ఎప్పుడైతే ఉత్తేజముగా ఉల్లాసముగా ఉంటుందో నువ్వు అప్పుడే స్నానం చేస్తావు. వాస్తవం కదా. కాబట్టి ఇక్కడ శరీర శుద్ధి అవసరం, నీ ఆత్మశుద్ధి అవసరం. కాబట్టి దేవాది దేవతలు భూమండలం అంతా సంచరించడం చేత ఈ స్నానాల ప్రత్యేకత ఆ విధంగా వచ్చింది.